హరియాలి అంటే హరితం, ఆకుపచ్చదనం, ప్రకృతి సౌందర్యం. అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజు. హరియాలి అమావాస్య అంటే వర్షాకాలపు మొదటి అమావాస్య. ప్రకృతి పచ్చదనంతో నిండి ఉన్న సమయంలో వచ్చే అమావాస్య. ఈ రోజున వృక్షాలు నాటడం, వృక్షాలను పూజించడం ఒక ముఖ్య ఆనవాయితీ. పచ్చదనం అభివృద్ధి చెందాలని మన సంకల్పం. శివారాధనకు ఎంతో శ్రేష్టమైన రోజు. ఈ రోజున శివుడికి అభిషేకం చేస్తే పాప విమోచనం కలుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ రోజున శివపార్వతుల కళ్యాణం కూడా జరుపుతారు. ఈ రోజున రైతులు వర్షాలు పడాలని దేవతలను ప్రార్థిస్తారు. ఒక చెట్టు అయినా నాటి దానికి నీరు పోసి పూజించడం మంచి ఫలితాలను ఇస్తుంది. తులసి, పిప్పల, వటవృక్షాలకు ప్రాధాన్యం ఉన్నది. ఈ అమావాస్య పితృదేవతలకు తర్పణం చేయడానికి అనుకూలమైన రోజు. ఈ రోజున శివుడికి అభిషేకం చేయడం వల్ల శాంతి, ఆయురారోగ్యం లభిస్తుంది. వృక్షాలను నాటడం వల్ల పుణ్యం, వంశాభివృద్ధి కలుగుతుంది. తులసి మరియు వటవృక్ష పూజ వలన దీర్ఘాయుషు లభిస్తుంది. పితృతర్పణం వల్ల పితృ సమాధానం, కులశుద్ధి జరుగుతుంది. దాన ధర్మాలు చేయడం వల్ల పాప విమోచనం, పుణ్యఫలం లభిస్తుంది. శ్రావణ మాస అమావాస్యే శివపూజ విశేషతః. హరియాలి నమో నిత్యం వృష్టికారిణి పావని. అందువల్ల హరియాలి అమావాస్య అనేది పచ్చదనం, వర్షం, ప్రకృతి, పితృపూజ మరియు శివారాధనకు అంకితమైన పవిత్రమైన దినం. ఈ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది.